నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డోలు వాయిద్యం అంటే ఆయనకు ప్రాణం. సంగీతంలో మెళకులు సాధించడంలో ఆయనకు సాటి లేరెవ్వరు. రాష్ట్రపతి చేతుల మీదుగా డోలు విద్వాంసులుగా అవార్డు అందుకున్న సుబ్రహ్మణ్యం ప్రయాణంపై శివాభి న్యూస్ కథనం. పింఛన్లు పెంచి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే. గూడూరులోని 2వ వార్డులో వర్షం కురుస్తున్న లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ నాయకులు. జీఎస్టీలో వచ్చే మార్పులపై అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని ఫంక్షన్ హాల్లో వ్యాపారులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ అరుణ కుమారి. గూడూరులో జోరు వాన. బెంగల్ తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలం. రహదారులన్నీ జలమయం. అవస్థలు పడుతున్న వాహన చోదకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన రెవెన్యూ అధికారులు. బెంగల్ తుఫాన్ ప్రభావంతో గూడూరు పట్టణం పరిసర మండలాల్లో శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. మహాబలిపురం వద్ద తుఫాన్ తీరం దాటవచ్చని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితులు అధికారులు సమీక్షిస్తున్నారు. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. తుపాను కారణంగా కోట మండలంలోని శ్రీనివాస సత్రం, కోవిందపల్లి, వాకాడు మండలం తూపిలపల్లి గ్రామాల సమీపంలో ఉన్న సముద్రం కల్లోలంగా మారింది. అలల ఉధృతి పెరిగింది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. గూడూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు కోట తహసీల్దార్ జయరావు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తమకు సమాచారం అందించాలని ఆయన వివరించారు. బెంగల్ తుపాను కారణంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ చంద్రశేఖర్ సూచించారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే 7416108251కు ఫోన్ చేయాలని తహసీల్దార్ వివరించారు. బెంగల్ తుఫాను తీవ్రతరం రావటం వల్ల అధిక వర్షపాతం అనేది నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చూస్తున్నాము. ఈ అధిక వర్షపాతం మూలంగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. అదేవిధంగా పశువుల్ని మేకలు వీటిని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కట్టేసుకోవాలి. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏదైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే
మా కార్యాలయానికి కానీ ఫోన్ చేసినట్లయితే వెంటనే మా సిబ్బంది మరియు విలేజ్ వార్డ్ సెక్రటరీ సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారందరికీ కూడా మీకు సహకారం అందిస్తారు. ప్రజలందరూ కూడా ఈ తుఫాను ఇబ్బంది పడకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన 24/7 మండల కార్యాలయంలోనూ అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24/7 అందుబాటులో ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి 7416108251 7416108251. ఈ కంట్రోల్ రూమ్ కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటికి మీకు రెస్పాన్స్ అవుతారు. దానికి తగ్గట్టు మేము మీ అవసరాన్ని బట్టి చర్యలు కూడా తీసుకుంటామని తెలియదు. కలుజు పారే చోట లేకపోతే గతంలో నిర్మించిన వాటర్ స్టోరేజ్ కోసం చెక్ డ్యాములు నిర్మించారు. అలాంటి చోట పిల్లలు ఈత కొట్టడం కానీ లేకపోతే అలుగు పారే దగ్గర కొంచెం దూరమే కదా అని చెప్పేసి లో లైన్ ఏరియాలో వేసిన వంతెనల మీద వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలు మహిళలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాటర్ పారేటట్టయితే అక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు ఈ తుఫాను వెళ్ళేంత వరకు వాయిదా వేసుకోవాలని కోరుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో పిల్లలు పోనీయకుండా నీళ్లు నిలిచే చోట పిల్లలు పోనీయకుండా. సంగీతం అనే ఈ 3 అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. సంగీతం మానవ జాతి సార్వత్రిక భాష. ఎక్కడ మాటలు ఆగిపోతాయో అక్కడ సంగీతం మాట్లాడుతుంది. అలాంటి సంగీత విద్వాంసులుగా గూడూరు పట్టణానికి చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం గుర్తింపు పొందారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన డోలు విద్వాంసులుగా ఇటీవల అవార్డు అందుకున్నారు. ఆయన ప్రతిభా పాఠవాలపై శివాభినీస్ కథనం. కోట మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన వినుకొండ కృష్ణయ్య సుబ్బులమ్మల కుమారుడు సుబ్రహ్మణ్యం. వారి వృత్తి మంగళ వాయిద్యాలు వాయిస్తూ జీవనం సాగించేవారు. చిన్నతనం నుండి సుబ్రహ్మణ్యంకు మంగళ వాయిద్యాలు వాయించడంతో ఆసక్తి ఉండేది. ఇది గుర్తించిన తండ్రి సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని ఎస్పీ నాదస్వర పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఆయన బాగా శిక్షణ పొంది అనేక మంది ప్రముఖ విద్వాంసుల వద్ద డోలు వాయించి శభాష్ అనిపించుకున్నారు. అనేక దేవాలయాల్లోనూ డోలు వాయించారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనకు తెలిసిన విద్యను ఆసక్తి ఉన్న వారికి నేర్పించాలనే తపనతో అనేక మంది శిష్యులకు డోలు వాయించడంలో మెళకువలు నేర్పించారు. అటువంటి డోలు వాయిద్యంలో సుబ్రహ్మణ్యం ఎంతో గుర్తింపు పొందారు. ఏ కార్యం జరిగినా మంగళప్రదంగా ముందు మంగళ వాయిద్యాలు వాయించడంతోనే మొదలవుతుంది. ఇటీవల భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ డోలు విద్వాంసులుగా సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. ఇటీవల కాలంలో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. దీంతో పట్టణ ప్రజలు, అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలు సంఘాలు, సంస్థలు సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మన సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యమైన మంగళ మేళాలతోనే ప్రారంభమవుతాయని, చిన్నతనం నుండి డోలు వాయించడం తనకు ఎంతో ఆసక్తి అని తెలిపారు. ప్రస్తుతం భార్య, కుమారుడు సహకారంతో ఈ స్థాయికి ఎదిగానని, గూడూరు నుండి దేశ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. నేను వినుకొండ సుబ్రహ్మణ్యాన్ని. నేను సొంత ఊరు నెల్లూరుపల్లి కొత్తపాలెం కోట మండలం. అక్కడ పుట్టి పెరిగాను, అక్కడ చదువుకున్నాను. ఆ ఊరు చాలా మంచి ఊరు. నాకు చిన్నప్పటి నుంచి ఎంత చదువుకున్నా ఈ డోలు వాయిద్యం అంటే ఇష్టంతో మా తల్లిదండ్రులు
చూశారు. ఈ అబ్బాయికి సంగీతం అంటే ఇష్టం అన్నట్టు ఉద్దేశంతో నన్ను మా నాయన మా అమ్మ గట్టిగా ప్రయత్నించి అప్పుడు అనిపించేసి తర్వాత తిరుపతిలో నాదస్వర పాఠశాల ఉంది, మ్యూజిక్ కాలేజ్ పక్కన. దాంట్లో అప్లికేషన్ వేసి నన్ను ఏర్పాటు చేస్తే నేను సెలెక్ట్ అయ్యాను 1966లో. అప్పుడు 3 సంవత్సరాల కోర్సు. అప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజ్ పక్కన నాదస్వర పాఠశాల, డోలు 2 సబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు అన్నవరం బసవయ్య గారని పెద్ద విద్వాంసుడు, ఆయన టీచర్ గా ఉంటే అప్పుడు నేను 3 సంవత్సరాల కోర్సు అది. ఇప్పుడు 4-5 సంవత్సరాలు కూడా ఉంది. అప్పుడు 3 సంవత్సరాలు దేవస్థానం భోజనాలు, మంచి భోజనాలు పెట్టారు. ఆ భోజనాలు పెట్టి నేర్చుకున్నాను, కష్టపడి నేర్చుకున్నాను. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణ అయినాను. 40 మందిలో 2 ఫస్ట్ క్లాస్ వచ్చింది, నేను ఇంకొక అబ్బాయి అయినా. అయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. 66, 67, 68 3 సంవత్సరాలు అయిన తర్వాత 69లో సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్. తర్వాత ఇంకా నేర్చుకోవాలి కాబట్టి సంగీతం సాలదు కదా, అది 3 సంవత్సరాలు. చిరతానూరు అనే పక్కన సీఎం రాజగోపాల్ గారి పెద్ద విద్వాంసుడు, ఆయన సీఎం మున్రాయ గారి తమ్ముడు గారు. ఆయన దగ్గర నేర్చుకోవాలని ప్రైవేట్గా నేర్చుకున్నాను కొద్ది రోజులు. ఆయన కూడా తిరుపతి మ్యూజిక్ కాలేజీలో లెక్చర్ గా ఉన్నాడు చాలా రోజులు, రిటైర్ అయిపోయాడు. మ్యూజిక్ కాలేజీ లెక్చర్ ఆయన దగ్గర ఒక 4-5 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను మంచి విద్వాంసులని అనుకుంటున్నారే కానీ నా మనసుకి సాల్ల. అప్పుడు కొండ మీద శంకుమెట్లో ఒక ఇంట్రో పెట్టారు. అప్పుడు ఒక కొత్త వచ్చింది, మంచి మెరిట్ ఉన్న విద్వాంసు స్టూడెంట్ కి 3,000 రూపాయలు ఇస్తూ ఎక్కడైనా నేర్చుకునేట్టుకో, ఇండియాలో ఎక్కడైనా ప్రతిభ ఉన్నటువంటి విద్వాంసుల దగ్గర నేర్చుకునేట్టుగా ఒక ఆర్డర్. అప్పుడు దాంట్లో ఒక 30 మంది దాకా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు విద్వాంసులు, పెద్ద విద్వాంసులు దూరి వెంకయ్య గారు, సీఎం మున్రాయ గారు, ఏకేసి నటరాజన్ గారు, వీళ్ళు 3 ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యిందంటే వాళ్ళకి కావాల్సిన రైట్ హ్యాండ్ కుడి ఉండేటువంటి వాయిద్యం ఉన్న పిల్లవాడు కావాలి. నేను సెలెక్ట్ అయ్యాను. సాయంకాలం రిజల్ట్స్ వచ్చిన సెలెక్ట్ అయ్యాను. ఇంకా సెలెక్ట్ అయ్యి ఏకేసి నటరాజన్ తిరుచినాపల్లి పోవాల్సి వచ్చింది. ఒక వారం రోజుల్లో బాధపడ్డా, భయపడ్డా. తిరుచినాపల్లి మనకు అరం తెలియకపోయినా పోగలమా పోలేమనండి. దీంట్లో మా కుటుంబం సహకారం, మా అన్న, మా నాన్న, మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు, వీళ్ళందరూ సహకారంతో నన్ను పంపించారు. తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉన్నాను. ఒక సిలబస్ 2 సంవత్సరాలు ఒక సిలబస్, అది మొత్తం 10 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఈ నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఇంటికాడ కచేరీలకి పోవటం రావటం వాయించుతూ ఉన్నాను. పెద్ద పెద్ద కచేరీలు వాయించాను, పెద్ద పెద్ద ఉత్సవాలు వాయించాను, పెద్ద పెద్ద ఈ సాలకట్ట బ్రహ్మోత్సవాలు వాయించాను. నాదనీరాజం ఇటీవల పెట్టిన కాడి నుంచి వాయిస్తూనే ఉన్నాను. బిరుదు తీసుకుంటాను. ఆయన కచేరీలో ఆయనతో కూడా నేను కూడా డోలు వాయిస్తానంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. ప్రజలంతా విన్నారు. వాయించాను, చాలా బాగా వాయించాను. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కొద్ది రోజులు నేర్చుకున్న చాలు. ఇంత కష్టపడి ఎందుకు నేర్చుకున్నానంటే మంచి డోలు కావాలా. డోలు అంటారు, తవిలు అంటారు, దీన్ని 2 రకాలుగా అంటారు అని నేర్చుకున్నాను. తమిళనాడులో నేను ఏకేశ్వరం దగ్గర ఉన్నప్పుడు చాలా ఊర్లు, చాలా కచేరీలు, చాలా దేశాల్లో నుంచి తిరిగాను. ఈ డోళ్ళు ఎంత లోతుగా పోయినాను. కానీ సంగీతం ఎంత లోతుందో తెలియదు కదా, సముద్రం లాంటిది. కానీ నా పరిధిలో నేను బాగానే వాంచేటట్టు నేర్చుకున్నాను. కొత్తపాలెం నుంచి పెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు చదువుకునే వయసుకి వచ్చేసేటప్పటికి నేను గూడూరుకి వచ్చేసాను. గూడూరుకి ఎందుకు వచ్చానంటే మంచి చదువులు తెచ్చి పిల్లకాయల్ని చదివించి బాగా ఉద్యోగాలు చేయించాలని వచ్చాను. గూడూరుకి వచ్చి కూడా 41 సంవత్సరం అయింది నేను వచ్చి. నాకు ఈ మధ్య ఇవన్నీ అయిన తర్వాత నాకు ప్రోత్సాహం, ఈ డోలు వల్ల ప్రోత్సాహంతో నా భార్య మెయిన్, తర్వాత నా పిల్లలు ఎదిగిన తర్వాత గొప్పగా వాళ్ళు కూడా నన్ను దీన్ని చూపించారు. ఎదుగుదలకి ఒక ఫారం రాయాలంటే వాళ్ళు రాయటం, దీని మీద మనసు పెట్టుకొని నన్ను ఎదుగుదలకి వాళ్ళు ఏం అడ్డు చెప్పకుండా సంగీతమే నా ప్రాణం, సంగీతమే నా అన్నం, భోజనం, సంగీతాన్ని నేను నమ్ముకున్నాను. దాన్నే నన్ను నమ్మి ఇటీవల ఈ సంవత్సరం మార్చి 6వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. సంగీత నాటక అకాడమీ అనే అవార్డు 22 సంవత్సరం గాను నాకు ఇచ్చారు ఈ సంవత్సరం. మా శిష్యులు చాలామందికి నేర్పించాను. 400 పైన మాట నేను నేర్పించున్నాను. వాళ్ళకి అన్ని సౌకర్యాలు నేనే ఏర్పాటు చేసి, ఏదన్నా తక్కువ ఎక్కువ కింద డబ్బులు లేవు, డోలు తీసుకోలేకపోతే నేనే తీయించి వాళ్ళకి ఎంతో నేను నా శక్తి అయినటువంటి అంత బోబెట్టి నా దగ్గర ఉన్నంత విద్య నేను చెప్పి వాళ్ళకి వసతి గృహం ఇందిరానగర్లో
పెట్టి ఇందిరానగర్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారం నాకెంతో గొప్పది. వాళ్ళంతా ఆదరించి వాళ్ళు ఏ టైంలో డోళ్ళు అంచుకున్నా సాధన చేసుకున్నా వాళ్ళు ఏం అడిగేవాళ్ళు కాదు, మంచివాళ్ళు. ఆ విధానంతో నేను ఎంతోమందికి విద్య చెప్పాను. ఎంతోమందికి విద్య చెప్పి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు రేడియో ప్రోగ్రాంలు వచ్చి ఎంతోమందికి ఇస్తే కొంత వాళ్ళు మంచి తింటూ దేవస్థానాలు వాంచుకుంటూ సంగీతం మీద ఆపేక్ష పెరుగుతుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం ఆపేక్ష తగ్గింది. ఈ పెళ్ళిళ్ళు అంతంత మాత్రమే ఉన్నాయి. ఏదైనా దేవస్థానాలు ఉంటే నెల జీతం వస్తుంది కాబట్టి కొంత ఇది ఉంటుంది. కరోనాలో వాళ్ళు దెబ్బతిన్నారు. డోలు అంటే చాలా కష్టమైన విద్య. నేను వాంచేది డోలు కష్టమైన విద్య. కష్టమైన నేను దాన్ని ఇష్టంతో సంతోషంగా స్వీకరించాను. అది నాకు ఈరోజు శ్రీరామరక్ష అయింది. కాబట్టి నేను ఇంతవరకు ఎదిగానంటే అందరూ సహకారంతో ఎదిగాను. చాలా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదని, నియోజకవర్గ పరిధిలో 37,669 మందికి పింఛన్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 2వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పట్టణంలోని 2వ వార్డులో శనివారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఓవైపు వర్షం కురుస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సజీవంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ నుండి అర్హులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు పింఛన్లు అందజేస్తామని, గత వైకాపా ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన వివరించారు. 5:30 నుంచే మా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఇంటికి వెళ్ళి అందరినీ లేపి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. పట్టణంలో అందరం కూడా ప్రతి వార్డులో కూడా మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో 4వ తేదీ కల్లా 1వ తేదీ కల్లా పెన్షన్ 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా నా నియోజకవర్గంలో మొత్తం 37,669 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాం. ఆలోచించండి, 2,40,000 మంది ఇక్కడ ఓటర్లు ఉంటే దాంట్లో 37,662 మందికి ఇక్కడ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఏర్పాటు చేశాం. దాదాపు 5,230 మందికి ఈరోజు పెన్షన్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 3,55,00,000 రూపాయలు నెలకి గూడూరు టౌన్ ఖర్చు పెడుతున్నారు. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,286 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 3,55,85,000 అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరులో 6,000 మందికి ఇస్తున్నారు. ఆడు కూడా 2,50,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో 6,990 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 2,93,89,000 ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వాకాడులో 5,311 మందికి ఇస్తున్నారు. ఆడు కూడా 2,23,71,000 ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చిట్టమూరులో 5,852 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 2,45,99,000. మొత్తం మీద గూడూరు నియోజకవర్గంలో 37,624 మందికి దాదాపు 17,28,44,000 ఇక్కడ ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు 2వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ నుండి కొత్త పెన్షన్స్ ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమైతే చెప్పారో అది ఆల్రెడీ పెన్షన్లు పెంచారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అట్లాగే రేపు కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల మేరకు ప్రతి నెల మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా 1వ తేదీనే ఉదయాన్నే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఉద్యోగస్తుల సాధక బాధకాలు ఆలోచించి 1వ తేదీ ఆదివారం వస్తున్న సందర్భంలో ముందు రోజే 30వ తేదీ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని గత 2 రోజులుగా 28వ తేదీ నుంచి సిబ్బందినంతా గేరప్ చేస్తూ జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఆన్ టైంలో డబ్బులు తీసుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్నంతా సిబ్బందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు ఉదయం 5 గంటలకే ఫీల్డ్ మీదకి వచ్చేసారు సిబ్బంది అంతా. 5:30 నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నెల గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
ఈ పెన్షన్ పంపిణీయే కాకుండా మిగిలిన సమస్యలు వీధి దీపాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, తర్వాత ఒక రోజు ముందే 1వ తారీఖు ఆదివారం వస్తుందని ఒక రోజు ముందే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముందే పెన్షన్లు ఇచ్చేయమని చెప్పి మా సచివాలయం సిబ్బందితో 5:30కే వచ్చేసారు. ఈరోజు వచ్చి నాకు ఫోన్ చేశారు, మేమంతా వచ్చేస్తున్నాం, మీరు రాండి అని చెప్పేసి. అలా ఈ విధంగా సిబ్బంది కూడా చాలా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మా శాసనసభ్యుల గూడెల్లో 2వ వాటికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడుగా ఇంకా రాబోయే రోజులు ఎంతో అభివృద్ధి చేస్తారని మనందరికీ సామాజిక పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే 6 గంటల నుంచి ప్రతి ఇంటికి వచ్చి ఇస్తా అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ కు ముందు ప్రామిస్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు ఆదివారం వల్ల సచివాలయం సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు వచ్చే సెలవు దినాన్ని మనం హరించకూడదు కాబట్టి ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేద్దామని చెప్పి ఈ రోజు సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లుచెంచు రామయ్య, అల్లీ బాషా, రహీం, ఇజ్రాయెల్ కుమార్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ ట్యాక్స్ లో అనేక మార్పులు వస్తున్నాయని, వాటిపై వ్యాపారులందరూ అవగాహన పెంచుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ అరుణ కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ కమిషనర్ అరుణ కుమారి మాట్లాడుతూ జీఎస్టీ వచ్చిన తర్వాత నిరంతరం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వీటన్నిటిపై వ్యాపారులు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ కలిగిన వ్యాపారులందరూ తమ ఆధార్ను లింకు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆమె వివరించారు. ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా మాకు చేయాలని చెప్పేసి మా గవర్నమెంట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఆల్మోస్ట్ మాకు చాలా కేసులు, ఎందుకంటే చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఏంటంటే గూడూరు ఈజ్ ఆన్ ద లీస్ట్ లాస్ట్ స్టేషన్లో ఉంది. అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ యువర్ కోఆపరేటివ్ ఫర్ యువర్ ఎండ్. అంటే మీ ఎస్టీపీల వైపు మీకు అంటే మేము ఇది నాట్ ఏ కంప్లైంట్, బట్ మీకు కూడా మీ అప్రిహెన్షన్స్ ఉండొచ్చు. ఎందుకు అడుగుతున్నారు ఆధార్ కార్డు మిస్యూజ్ చేస్తున్నారేమో అలా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డ్స్ నెంబర్లు పెడుతున్నాం. కానీ ఏపీ జిఎస్టీ యాక్ట్ నుంచి, వ్యాట్ యాక్ట్ నుంచి మైగ్రేటెడ్ కేసులకు ఎప్పటి దగ్గర కూడా ఆధార్ కార్డ్స్ ఇప్పుడు కొంతమందికి లేకుండా జరుగుతుంది. అందువల్ల మనం ప్రతి ఒక్క డీలర్ దగ్గర ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా తీసుకోవడం, వాళ్ళ డేటాని అప్డేట్ చేస్తుంది. దీంట్లో మీరు ఎటువంటి భయాలు పడాల్సినటువంటి లేకపోతే కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ఇస్తుంది కేవలం అఫీషియల్గా ఆఫీస్కే ఇస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో మేము మాత్రం మీ పూర్తి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు వల్ల ఉంది దీంట్లో ఎటువంటి మీరు భయపడాల్సింది కూడా లేదు. జస్ట్ మీరు ఫోటో ఇస్తారు, మేము దాని యొక్క డీటెయిల్స్ మా యాప్స్ లాగిన్లో మేము అప్డేట్ చేస్తాం. కాబట్టి మీరు భయపడకుండా ఇవ్వండి. ఫస్ట్ నేనేం చేస్తే మీ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పాస్ అంతా ఈ విషయాన్ని అంటే కూడా మీ గ్రూప్లో కమ్యూనికేట్ చేయండి. దీంట్లో మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. చాలా మంది భయపడుతున్నారు ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల మళ్ళీ మాకేమైనా ప్రాబ్లం అవుతుందని. దాంట్లో భయపడాల్సింది ఏమీ అయితే లేదు. రీజన్ ఏంటంటే పాతకాలంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఆధార్ కార్డు లేదు, అప్పుడు అప్డేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేయడానికి అడుగుతున్నాను. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి లేటెస్ట్గా గవర్నమెంట్ చాలా మాడిఫికేషన్స్ చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఇంకా మరికొందరు మాట్లాడారు. కోఆర్డినేట్ని పెంచాలి, మనకు రిటర్న్ ఫైలింగ్ ఉండాలి, మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటివి అన్నీ కూడా డే టు డే అందరూ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా అకౌంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే టైం టు టైం మనం రిటర్న్ చేయాలి. అందువల్ల కూడా చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా లైసెన్స్ లేకుండా తీసుకోకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత దానికైతే అందరూ కావాలి కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు జీఎస్టీలు పరిధిలో లేని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి ఓనర్ దగ్గర నుంచి తీసుకునే విషయం మాత్రం అది క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. అది ఒకటి హ్యాచ్. అది 100 రూపాయల నుండి 500 రూపాయల నుండి స్ట్రీట్ సర్వే ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ప్రధానంగా మనం మీటింగ్లో చెప్పడం బట్టి పాత రెంటల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్లో సహజంగా ఏం చేస్తామంటే రాసేటప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 20% పెంచుకుంటాం, 5% పెంచుకుంటాం అని రాస్తాం. కానీ
అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాలు ఇంకా ఇక్కడ పెట్టున్నారు. ఇప్పటి నుంచి ఎంత పెంచారు కనీసం ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రెంట్ మీద మీరు చెల్లించాల్సినటువంటి అమౌంట్ జనరల్గా ఆలోచిస్తే ఆ రెంటల్ అగ్రిమెంట్ వ్యాలిడిటీ కాదు కాబట్టి. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ ప్రమీల, యూనియన్ నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య, చంద్రశేఖర్, కోట సునీల్ కుమార్, సుధాకర్, భాస్కర్ ప్రసాద్, కోట రామారావు, రామ్ ప్రసాద్, SLN బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలు లేకుండా పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ ఆరోపించారు. కోట మండలం కొత్తపట్నం గ్రామ వైకాపా నాయకులు మరియు జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ను ఆయన నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, తిరుపాలయ్య, రామయ్య, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండుగ జరగకముందు వాళ్ళు పోయి చెప్పుకున్నారు ఎమ్మెల్యే గారు చేస్తాం. ఎప్పుడు లేదు ఇట్లా, అతని వల్లే ఓడిపోయింది. అసలు మీరు చాలా ఉపాధి హామీలో మీరు నిజాయితీగా ఉన్నారు. అన్యాయాన్ని మరి అర్జీ రూపంలో ఇచ్చేదానికి కూడా తిరస్కరిస్తూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. చాలా బాధేస్తుంది. బ్రిటిష్ పరిపాలన ఇచ్చినప్పుడు కూడా ఈ వాతావరణం లేదని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మరి పక్షపాతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరన్నా దుర్మార్గంగా వాళ్ళని చిత్రీకరించి మరి కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. నేను అందుకే వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు పక్షపాతం లేకుండా ప్రమాణం చేసి మరి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మీరు మీ ఆత్మను పరిశీలించుకోండి. ఈరోజు మీరు చేస్తున్న ప్రవర్తన ఎంత దిగజారిపోతుంది, వ్యవస్థలను ఎంత దిగజారుతున్నారు అనేది మీరు కేవలం ఒక 2-3 ఏళ్ళే ఉంటారు వాళ్ళు. ఆ 2-3 ఏళ్ళు ఇక్కడ పోస్టింగ్ కోసంగా ఇంత దిగజారి వ్యవస్థను నడపడం అనేది మీకే వదిలేస్తున్నాను. మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోండి. మేము ఏమాత్రం పద్ధతిగా ఉన్నాము. అందరూ గ్రామస్తులంతా ఏ పార్టీ ఎలక్షన్ వరకు పార్టీలు అంతే. తర్వాత నువ్వు అందరూ మన జనాలు, మన ప్రజలు, మనం అనేది చూడకుండా పక్షపాతంగా ఈరోజు వ్యవస్థలు అనేటివి పార్టీ ఏజెంట్లలాగా, పార్టీ కార్యకర్తలాగా ఉండిపోతే ఎంత దురదృష్టకరం అనేది మీకే వదిలిపెడుతున్నాను. కరెక్ట్ కాదు. రేపు జనవరి 4వ తేదీకి 6 నెలలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. ఏం సాధించారనేది ప్రశ్నించుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో బాధేస్తుంది. 7 మర్డర్లు జరిగినాయి ఇక్కడ. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గూడూరు దీంట్లో 7 మర్డర్లు జరిగినాయి. ఇది ఎవరిది? ఈ తప్పు ఎవరిది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత దౌర్భాగ్యానికి గూడూరు మరి పోరాడుతుందనేది మీరు గమనించండి. 7 మర్డర్ల కేసులు. ప్రజాప్రతినిధులకు ఉండేవాళ్ళు రౌడీ షీటర్లు ఉండేవాళ్ళని ఎంతో దూరంగా పెట్టాలి. అలా కాకుండా వాళ్ళ పుట్టినరోజులకే పోయి మండల సర్వసభ సమావేశంలో రౌడీలే నాకు ఓట్లేశారు, రౌడీలు చెప్పినట్టు జరగాలని ఇవి నేనేం కల్పించుకొని చెప్పడం లేదు. ఎక్కడికి వెళ్ళినా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు వచ్చినా కూడా అక్కడ జరిగినటువంటి రికార్డులు ఉన్నాయి. రౌడీలే నాకు సహాయం చేశారని ఒక ప్రజాప్రతినిధి మరి గొప్పగా చెప్పుకొని వాళ్ళ పుట్టినరోజులకు పోయి అటెండ్ అయితే 7 మర్డర్లు ఏంది ఇంకా ఎక్కువ జరుగుతాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పేదలకు పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందని టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరెడ్డి అన్నారు. చిల్లకూరులోని కాలనీలో నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. చిల్లకూరులోని కాలనీలో శనివారం టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఆదివారం సెలవు దినం కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు తానంకి నానాజీ సూచనల మేరకు పింఛన్లు అందజేశామని తెలిపారు. భరోసా పెన్షన్లు 1వ తారీఖు ఆదివారం కాబట్టి 30వ తారీఖే మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక రోజు ముందే పెన్షన్ల పండగ. ఈ తుఫాన్లో, ఈ వర్షంలో ఇన్ని ఎల్ల వచ్చి జనాలు గందరగోళంగా ఉంటే కూడా మా పెన్షన్ ఇచ్చే మా పిల్లలందరూ వచ్చి ఈ పెన్షన్కి ఊళ్ళో ప్రతి ఈదికి మొత్తం తిరిగి సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరు రఫీను
అందరూ వచ్చి ఈ పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. కావున ఈరోజు పెన్షన్లు తీసుకున్న వాళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు. కాబట్టి చిల్లకూరు గ్రామ ప్రజలందరికీ ఈరోజు అందజేసేసి మా సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జి కొండా రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కాటూరి నవీన్ చంద్ర, జగదీష్, పవన్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వర్షం సైతం లెక్క చేయకుండా అందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 30 తారీఖు రేపు 1వ తారీఖు ఆదివారం రావడంతో 30వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నార్కొండూరుకి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి ఏ అవ్వాతాత ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి 4,000 పెన్షన్ ఆయనే ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి 4,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన ఈ మధ్య దీపం పథకం 2 కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని 2 సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల మిస్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి మళ్ళీ పెన్షన్ రాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే 3 నెలల్లోపు కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే మిస్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్లు వచ్చే లబ్ధిదారులు ఎవరైనా పొరపాటున చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్ను అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈవీఎస్ కళ్యాణి పదవీ విరమణ చేశారు. దీంతో పాఠశాలలో సన్మానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని కళ్యాణికి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఎంఈఓ కాంజన తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీవీ సుబ్రహ్మణ్యం, జీవీఎస్ పాఠశాల కరస్పాండెంట్ పవన్ కుమార్, బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు, గుంటపూడి మధు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చి ఏదో పని చేసామా, వెళ్ళిపోయామా, బెల్ కొట్టారా, లోపలికి వచ్చాం, బెల్ కొట్టారా, బయటకు వెళ్ళిపోయాం అనేటటువంటి మనస్తత్వం కాకుండా పిల్లలకి ఏదైనా ఉపయోగపడాలి, ఏదైనా ఒకటి చెయ్యాలి, వాళ్ళు సక్రమంగా ఎదగడానికి ఎటువంటి పనులు నిర్వర్తిస్తే ఒక ప్రధానోపాధ్యాయునిగా ఆ పాఠశాల ఉన్నత దశకి చేరుకుంటుంది అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళలో మన కళ్యాణి మేడం గారు ఉండటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఎప్పుడు పాఠశాలకు వచ్చినా కూడా ఒక ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళడం కానివ్వండి, మేడం మంచినీళ్ళు తాగండనో, లేకపోతే ఏం తీసుకుంటారనో, లేకపోతే అన్నిటికి కూడా స్కూల్ విషయాలు అన్నీ కూడా చర్చించడం కానివ్వండి, ఒక ఆత్మీయ భావన అనేటటువంటిది కలిగేది. ఎప్పుడు కూడా చెరగని చిరునవ్వు అనేటటువంటిది ఆ ఫేస్లో కొనిగిసలాడుతూ ఎన్ని అంతగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంకా కూడా చేయగలను అన్నట్టు ఆనందంగా ఉంది. అందరితో కూడా ఎవరి వల్ల నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రోజైనా నేను సఫలం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. సుధీర్ రెడ్డి సార్ మన 22-23లో మారిపోయినప్పుడు చాలా భయపడ్డాను. ఆయనకి ఎన్నో జరిగిపోతుంది, సరే హత్తుకుంటున్నా అనుకున్నాను. అట్లాంటిది నేను హెచ్ఎం అవుతానంటే ఏమో చేయగలనా లేదా, ఇబ్బంది అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ కొత్తగా వచ్చిన ఈ స్టాఫ్ నాకు మా పిల్లలు లాంటి వాళ్ళే. ఎంత ఆనందం అంటే అంత ఇది. వాళ్ళు అసలు 2 ఏళ్ళకి పరిచయం పెద్ద లేదు, వీళ్ళు ఏమి అంత చేస్తారా, అట్లా ఎందుకులే అన్నా కూడా అట్టగాదు మేడం మనం చేసుకోవాల్సిందేను. అసలు ఆఖరిలో ప్రతి సంవత్సరం వచ్చే నా పుట్టినరోజు కూడా వీళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు. మా ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఏర్పడింది
నేను 6-7 తరగతుల్లో మస్తానగర్ స్కూల్లో చదువుతున్నప్పుడు దినకర్ మేడం గారు బ్రదర్ మేము ఒకే క్లాస్ వెళ్తే మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ మేడము టైం ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళతో క్యారమ్స్ చిన్నపిల్లల్ని ఎలా ఆడిపించేవాళ్ళు అలా ఆడిపించేవాళ్ళు. అది మొదటి మెమరీ. సెకండ్, మా ఇంటికి మా వదినగా ఎంటర్ అయినప్పుడు నిజంగానే ఫ్యామిలీలో చాలా చేంజెస్ వచ్చాయి. మా అంటే అదే అటెండ్ చూడండి, తెలుగులో పెట్టొచ్చిన వేళ పుట్టుకొచ్చిన వేళ. దానికి మా వదిన గారు నిజంగానే సూటబుల్. ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీలో వదిన గాను మదర్ గాను చాలా ఆమె రోల్ అది ప్రస్ఫుటంగా ఈ రోజుకి పాటిస్తున్నారు. సార్ ఇది ఒక ఫ్యామిలీ పరంగా. టీచింగ్ పరంగా మళ్ళా వస్తే మొట్టమొదట నేను సిద్ధి విద్యానికేతన్ అని ఒక స్కూల్ పెట్టాల్సి వచ్చింది నరసింహరావుపేట. అది ఇప్పుడు విజేతగా మారింది. ఆ స్కూల్లో మేము మునుగోలు గ్రామంలో వెలుస్తున్న శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి కళ్యాణం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భాగవతుల విజయ రాఘవేంద్ర, శైలజ, విజయకృష్ణ, శివరంజని, సోతారి శ్రావణ్ కుమార్, అనుష దంపతులు వ్యవహరించారు. श्रीमहालाभास्तेषां जयास्तेषां श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण संवत्सरे दक्षिणाकाल कल्याण महोत्सवतरङ्गत्वेन यजमान्याः श्रीमान् श्रीमतः श्रीमति गोत्रोद्भवस्याः प्रिमाल गोत्रोद्भवस्याः भागवतर्म विजयराघवेन्द्रार्थारेण रुद्रकेतत्वमस्वरूपाय किमितन्नो धुल्य प्रचोदयात् एकरन्तं चित्रहस्तं पाशमान् कुशलवदनस्थे भारं मूषिकध्वजं रक्तं सर्व क्रिया करना शुभ प्रबंधते भंकर भविष्य पुण्या ओम द्रविणो धारो द्रविणो स्त्रस्य द्रविणो सोस प्रियां सुष्पति सिद्धे सुद्रदरे एक विज्ञानो मोचोतंगेनाः सिमं सुज्जो जाताभि शिवा वरि भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డోలు వాయిద్యం అంటే ఆయనకు ప్రాణం. సంగీతంలో మెళకులు సాధించడంలో ఆయనకు సాటి లేరెవ్వరు. రాష్ట్రపతి చేతుల మీదుగా డోలు విద్వాంసులుగా అవార్డు అందుకున్న సుబ్రహ్మణ్యం ప్రయాణంపై శివాభి న్యూస్ కథనం. పింఛన్లు పెంచి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే. గూడూరులోని 2వ వార్డులో వర్షం కురుస్తున్న లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ నాయకులు. జీఎస్టీలో వచ్చే మార్పులపై అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని ఫంక్షన్ హాల్లో వ్యాపారులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ అరుణ కుమారి. గూడూరులో జోరు వాన. బెంగల్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలం. రహదారులన్నీ జలమయం. అవస్థలు పడుతున్న వాహన చోదకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన రెవెన్యూ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.